హైడ్రా తెచ్చిండ్రు, ఇండ్లు కూలగొడతాండ్రు, బుల్డోజర్లు పంపుతాండ్రు, పబ్లిక్ ను గోసపెడతాండ్రు. హైడ్రాకి అడ్డం నిలబడేదే మా కారు అని బీఆర్ఎస్ పార్టోళ్ళు పొద్దున్న లేస్తే ఇదే చదువుతున్నారబ్బా దినం. నియంగానే హైడ్రా అంతగనం చెడగొట్టిందా? ఇంతకు పబ్లిక్ ఏమనుకుంటాన్రో? అంబర్పేట్, బతుకమ్మకుంట, మణికొండ, కాజాగూడ, కొండాపూరు, ఉస్మానియా ప్రొఫెసర్స్ కాలనీ ఇట్లా హైదరాబాద్ లా షాన్ ఏరియాల హైడ్రాకు ఇమ్మత్ కార్యాలు నడిచినాయి. అందరనే మాట ఏందంటే హైడ్రా వచ్చినాకనే సిటీలా చెరువులు కుంటలు బతుకుతున్నాయి, పార్కుల కబ్జాలాగినాయి, లేకుంటే ఇంకింత ఆగం చేద్దురు, ఏం మిగిలనీయక వదురు అంటున్నారు పబ్లిక్ అంతా. Our sincere gratitude, Ranganath Garu, Commissioner of Hydra, several efforts to regain and hand over this particular water tank for the community. హైదరాబాద్ పట్టణంలో ఉన్న చెరువులు మొత్తం కూడా అభివృద్ధి జరిగితే అది హైదరాబాద్ ఉన్న ప్రజలకు వాటర్ సోర్సెస్ పెరుగుతుంది. హౌ మరి కబ్జాల నుంచి బొచ్చెడు చెరువులను నిడిపించింది, పార్కులను కాపాడింది. గిట్లున్న అంబర్పేట బతుకమ్మ కుంటను గింత ముద్దుగా మార్చే పాత బస్తీలా బుమ్రుక్ చెరువును ఇంకో 4-5 గట్లనే చూడబోతున్నాం. ఇదే కాదు, ఆనలు పడ్డప్పుడు, వరదలు వారినప్పుడు హైడ్రా టీంలు వచ్చి మస్తు ఆసరైతున్నాయని తారీఫ్ చేస్తాండ్రు. రీసెంట్ గా ఒక 6054 గజాల పార్క్ ప్లేస్ ని తిరుమల హిల్స్ లో కాపాడారు. ఒక 25 కోట్ల రూపాయల పార్క్ ప్లేస్ ని వెంకటేశ్వర కాలనీలో కాపాడారు. 1.5 ఎకర్ ప్లేస్ ని వెస్టర్న్ ప్లాజా దగ్గర కాపాడారు. 1000 కోట్ల ఇలువగల భూములను కాపాడింది కాబట్టే హైదరాబాద్ వాళ్ళు హైడ్రాకు పబ్బతి పడుతుర్రన్నట్టు.